ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు అన్వేషణ నచ్చినవాడు అని పెట్టి ఎందుకు యాదవ్ అన్న పేరు చెప్పి నన్ను నేర్పించి అన్నని నా దగ్గర చెడ్డ చేయాలని చూస్తున్నాడు. మీకు కాల్ చేసి యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేసాను, యూట్యూబ్లో ఈ వీడియోస్ ఎందుకు పెట్టా, ఆ వీడియోస్ ఎందుకు పెట్టామని చెప్పి మిమ్మల్ని ఏదైనా కానీ క్వశ్చన్ చేసి మిమ్మల్ని ఏదైనా కానీ ఫోన్ చేసి ఇట్లా ఏడిపిస్తా ఉంటే మాత్రం మేము స్ట్రైక్ చేయొచ్చు, మీ ఛానల్ లేకుండా చేయొచ్చు, మాకు రైట్స్ ఎందుకంటే నువ్వు అది యూస్ చేసి ఎక్కువసేపు మాట్లాడలేదు. ఒక 1 minute 2 minutes మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో నెంబర్ని కాల్ చేస్తాను. కాబట్టి నేను దాన్ని టార్చర్ పెట్టడానికే ఉన్నారా లేకుండా ఈ విధంగా ఎంతమందిని టార్చర్ పెడుతున్నారు ఈ విధంగా. హాయ్ హలో నమస్తే గైస్, ఐఎమ్ యువర్ బీవీకే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, దేవుని మనస్ఫూర్తి కూడా అయితే చాలా బాగున్నాను. అసలు ఎందుకు వచ్చానండి వీడియోకి? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి, అసలు వీళ్ళకి ఏం బాధో తెలియట్లేదు. కానీ నన్ను టార్చర్ పెట్టడానికే ఉన్నారా లేకుండా ఈ విధంగా ఎంతమందిని టార్చర్ పెడుతున్నారు ఈ విధంగా. మీకు చాలా మంది వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి కానీ కాల్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనమంతా ఒక గ్రూప్ క్రియేట్ అయ్యి దీని గురించి మనము ఫైట్ చేద్దాము. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నాలాగే చాలా మంది వీళ్ళు టార్గెట్ చేసి విసిగిచ్చి కావాలని ఏదో చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇది నిజంగా జరుగుతుందా లేదా నాకు ఒక్కడికే జరుగుతుంది ఇంకా చాలా మంది జరుగుతుందా తెలుసుకోవాలి. కాబట్టి మీకు ఇలాంటి ఎవరు మీకు వేరే వాళ్ళు మీకు కాల్ చేసి యూట్యూబ్ ఎందుకు క్రియేట్ చేసాను, యూట్యూబ్లో ఈ వీడియోస్ ఎందుకు పెట్టా, ఆ వీడియోస్ ఎందుకు పెట్టామని చెప్పి మిమ్మల్ని ఏదైనా కానీ క్వశ్చన్ చేసి మిమ్మల్ని ఏదైనా కానీ ఫోన్ చేసి ఇట్లా ఏడిపిస్తూ ఉంటే మాత్రం కింద మీరు వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా దానికి కాబట్టి హెల్ప్ చేస్తాను. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడే కానీ వదిలేసినామంటే మళ్ళీ ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఎందుకంటే నేను నిన్న కాక మనం చిన్న వీడియో పెట్టాను. ఏం వీడియో పెట్టాను? నేను ఎవరికీ సపోర్ట్ చేస్తా వీడియో పెట్టలేదు. నేనేం చెప్పి ఈ ఒక్క విషయంలో అన్వేషణ నాకు కొంచెం నచ్చాడు అని చెప్పి. ఎందుకు అని నచ్చాడంటే దాని గురించి కూడా చెప్తాను. అది ఎప్పుడైతే నేను అది పెట్టాను, ఆ thumbnail పెట్టి ఆ వీడియో చేసిన వెంటనే నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది. నాకు ఏమంటే నాకు పెద్ద ప్రాబ్లం అయింది. నాకు మెసేజ్ కానీ చేస్తుంటే నేను మెసేజ్ స్క్రీన్ షాట్ తీసుకొని నేను సేవ్ చేసుకుని చెప్పి నాకు మెసేజ్ చేయకుండా నాకు కాల్ చేస్తుంది. అది నాకు ఒక్కొక్కసారి ఒక్కో నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు. ఆ ట్రూ కాలర్లో నాకు ఏదో పేర్లు వస్తూ ఉన్నాయి కాబట్టి నాకేం తెలియట్లేదు ఎవరు మన వాళ్ళ బయట వాళ్ళు తెలియక నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. అది కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు. ఒక 1 minute 2 minutes మళ్ళీ పెట్టేసి మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో నెంబర్ని కాల్ చేస్తాను. కాబట్టి నేను దాన్ని రికార్డ్ చేద్దామనుకున్న లోపల కూడా నాకు పోతుంది. అందుకే ఇప్పుడు ఇన్బిల్ట్ రికార్డర్ కూడా మొబైల్ ఇష్టం. ఈసారి కానీ ఖచ్చితంగా వాళ్ళు కానీ కాల్ చేసి ఖచ్చితంగా ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది. ఆ క్లిప్స్ కూడా మీ అందరికీ నేను ఖచ్చితంగా ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఎందుకంటే ఈ విషయం అయితే నేను వదలను. ఎందుకు వదలను అంటున్నానంటే నేను ఏ తప్పు వచ్చినప్పుడు నా మీద కానీ పడి ఏడిస్తే మాత్రం నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏదో నా పాటికి నేను చిన్న వీడియోస్ ఏదో చేసుకుంటాను. నాకున్న టైము, నాకున్న ఇంట్రెస్ట్లో నాకున్న చూసుకుంటా. నా వీడియోస్ చూస్తారో చూడరు అది సెకండరీ. నేను ఏదో చేసుకుంటాను. ఇప్పుడు నా మీద పడి నువ్వు అది చేసి నువ్వు వాళ్ళ గురించి ఎందుకు వీడియో, వీళ్ళ గురించి ఎందుకు వీళ్ళ గురించి ఎందుకు వీడియో పెట్టలేదు అంటే నేను ఎవరి గురించి అసలు ఏం మాట్లాడని చెప్పు. నాకు అనిపించింది నేను పెడుతున్నాను, చూసేవాళ్ళు చూస్తున్నాను. కొంతమంది పాజిటివ్ కామెంట్స్, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఎవరిని ఇక్కడ కించపరచలేదు, ప్లస్ ఎవరిని ఏ విధంగా నేను నేర్పించలేదు కదా. నేనేం చేశాను అంటే 2 days బ్యాక్ ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు అన్వేషణ నచ్చినవాడు అని పెట్టి. ఎందుకు అన్వేషణ నచ్చినాడంటే అన్వేషణ మనం తీసిన వీడియో ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అంతా పక్కన పెట్టేసి ఈ బెట్టింగ్ యాప్స్లో చాలా మంది డబ్బులు కోల్పోతున్నారు, డబ్బులు ఇదవుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు లోన్ యాప్స్ అంటే ఆ బెట్టింగ్ యాప్స్ కింద లోన్ యాప్స్ ప్రమోట్ అవుతున్నాయి. కాబట్టి దాని కింద లోన్ యాప్స్ చూస్తే లోన్ యాప్స్ క్లిక్ కొట్టి లోన్ యాప్స్ దగ్గర లోన్స్ తీసుకుంటున్నారు. ఆ లోన్ తీసుకొని మళ్ళీ బెట్టింగ్లో పెట్టి ఇక్కడ బెట్టింగ్లో డబ్బు కోల్పోతున్నారు, ప్లస్ అక్కడ లోన్ యాప్స్లో డబ్బు కోల్పోతున్నారు. చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పారు. నాకు అది నిజం. ఎందుకంటే చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత మనకి డేంజరో అదేవిధంగా ఈ లోన్ యాప్స్ అంతే డేంజర్. మనకి ఇచ్చేటప్పుడు మాత్రం స్మూత్గా ఇచ్చేస్తారు, కానీ మళ్ళీ మనం కట్టేటప్పుడు మనల్ని టార్చర్ పెడతారు. ఎందుకంటే మనం తీసుకున్నాక డబ్బులు కట్టించుకుంటారు. కాబట్టి దీని గురించి నేను వీడియో తీసాను. దాంట్లో నేను అన్వేషణ అన్న కొంచెం బెటర్ అంటే కొంచెం దీని విషయంలో మాత్రం అన్వేషణ కొంచెం బెస్ట్ అని చెప్పాను. ఎప్పుడైతే అన్వేషణ కొంచెం బెటర్ అని చెప్పాను వెంటనే నన్ను నేర్చుకునేసినారు. నన్ను ఇంకా టార్చర్ స్టార్ట్ చేశాను. నాకు ఏదో ఫోన్ నుంచి కాల్ చేయడము, నువ్వు అన్వేషణకి ఎందుకు పెడతావు. నేను అన్వేషణ గురించి ఏం చెప్పలేదు. నేను thumbnail అన్వేషణ కొంచెం చెప్పాను. ఆ వీడియో కానీ మీకు కావాలంటే పైన నేను కార్డ్స్లో ఆ వీడియో పెడతాను. లేదంటే నా ఛానల్కి ఒకసారి వీడియో చెక్ చేయండి. నేను అసలు చాలా చిన్న యూట్యూబర్ని ఫ్రెండ్స్. నేను ఏదో నా పడిన వీడియోస్ తీసుకుంటాను. నా పడికి నేను ఏదో జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నాకు టైం ఉన్నప్పుడు వీడియోస్ చూసినా. కానీ నేనైతే ఫుల్ టైం యూట్యూబర్ని కాదు. నేను వాళ్ళతో ఫుల్గా గొడవపడ్డానికి కాదు. ఈ వీడియో ఎందుకు చూస్తున్నానంటే నాకు ఒకే ఒక డౌట్, చాలా మంది ఈ విధంగా వీడియోస్ పెట్టినారు కదా వాళ్ళందరినీ ఈ విధంగా విసిగిస్తున్నారు, లేకపోతే నన్ను మాత్రం ఈ విధంగా విసిగిస్తున్నారు. చాలా మంది చెప్పుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారంటే నేను మొన్న ఈ వీడియో తీసిన దానికి ఏం చెప్పండి, నీ వీడియో మీద మేము స్ట్రైక్ చేయొచ్చు, మీ ఛానల్ లేకుండా చేయొచ్చు, మాకు రైట్స్ ఎందుకంటే నువ్వు అది యూస్ చేసావు ఇది యూస్ చేసావు. నేను ఏం యూస్ చేయలేదు. కానీ వాళ్ళు మళ్ళీ బెదిరించడం, మేము అది యూస్ చేసి ఖచ్చితంగా స్ట్రైక్ అయిన ఛానల్ మీద ఒక స్ట్రైక్ అయితే పడింది. అది ఎవరు వేసాడో ఏమో తెలియట్లేదు. స్ట్రైక్ అయితే పడింది, నాకు వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. ఆ విధంగా మళ్ళీ బెదిరించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది నుంచి భయపడుతూ ఉంటారు. నాకైతే
నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఈ విధంగా మిమ్మల్ని ఏమైనా ఏడిపిస్తాను మీరు ఏం భయపడొద్దండి. మీ తప్పు ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడండి. ఇట్లా చేశాను ఇలాంటప్పుడు ఇలాంటివి నేను చేయను అని చెప్పడం. ఒకవేళ మీ తప్పు లేకపోతే మీద ఖచ్చితంగా అసలు భయపడకుండా మీరు ఫైట్ చేయండి. ఏమైంది మహా అయితే ఏం చేస్తారు వాళ్ళు మన ఛానల్లో? ఎందుకంటే మన ఛానల్ ఎలా యూజ్ చేయాలి మనకి ఎన్ని తెలియదు. వాళ్ళైతే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఛానల్ గురించి అంత ఐడియా అంటే మనం స్ట్రైక్స్ వేసేది, కాపీరైట్లు వేసేది ఏముంది. మనం లక్షల్లో కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం పోతే కూడా మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ మన పని మనం చేస్తామంటారు. ఎందుకంటే మనం ఎదిగించిన యూట్యూబర్లు కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎదుగుతున్న యూట్యూబర్లు ఇలాంటి కష్టాలు మనకి చాలా పడతాయి. కానీ మనం ఎన్నిటికీ తట్టుకొని నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేనైతే ఈ ఛానల్ వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఇప్పుడు కూడా నేను ఆ నెంబర్ పెడతాను. కానీ ఆ నెంబర్ నేను 4-5 నెంబర్లు వస్తున్నాయి. ఏ నెంబర్ ప్రశ్న నేను ఈ నెంబర్ ఇంకో నెంబర్ అదేమన్నా మళ్ళీ మనకి తెలిసిన వాళ్ళ నెంబర్ ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని చెప్పి నేను నెంబర్ పెట్టలేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం రికార్డ్ అయితే ఖచ్చితంగా రికార్డ్ అయిపోతుంది. ఆటో రికార్డ్ పెట్టినా కూడా ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు బాగా బరితెగించేశారు. వాళ్ళకి అసలు వాళ్ళకి ఏముండవు. వాళ్ళకి జాబ్స్ వాళ్ళకి ఇదే పని ఒక్కొక్కరిని ట్రోల్ చేసి వాళ్ళని భయపెట్టి ఇప్పుడు నేనేం సార్ నన్ను ఏం చేద్దునా ఏం అంటే లేదు ఇవన్నీ నేను పోవాలంటే నాకు 5K డబ్బులు 10K డబ్బులు అని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకోవడానికే ఇవన్నీ ప్లాను. కాబట్టి మీరు ఎవరికి ఏ డబ్బులు ఇవ్వద్దండి. మీకు ఈ విధంగా ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం మేము వాళ్ళ ఫ్యాన్స్ మేము వీళ్ళ ఫ్యాన్స్ మాకు ఈ సపోర్ట్ ఉంది మాకు ఆ సపోర్ట్ ఉంది మాకు ఇన్ని ఛానల్స్ ఆ ఛానల్స్ మిమ్మల్ని స్ట్రైక్స్ చేస్తాం కాపరేట్ క్లెయిమ్స్ ఏమైనా వేసుకొని మీరైతే దేనికి భయపడొద్దండి. అందుకే నేను కూడా తెగించాం. మహా ఛానల్ ఎత్తిపించి మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకుని మళ్ళీ మనం ఇదే కదా పెట్టుకుంటాము. మనకేముంది చెప్పండి. మనం జాబ్ చేసుకుంటూ ప్లస్ ఇవి చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ఫస్ట్ మీరు భయపడ్డామని వాళ్ళకి ఒక్కసారి మనం భయపడినామంటే మనల్ని ఇంకా వేసేస్తారు అంటే ముంచేస్తారు. అది అంటే నాకేమంటే చాలామంది ఇలాంటి వీడియోస్ పెట్టిన కూడా యూట్యూబ్ చూసాను. చాలామంది ఇంకా నాకన్నా ఘోరంగా చాలామంది పెట్టినారు. అసలు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసినారు. లేదా నన్ను మాత్రం నాలాగా ఎంతమంది టార్గెట్ చేశారు మిమ్మల్ని కానీ ఈ విధంగా ఎవరైనా మెసేజ్ మిమ్మల్ని నేర్పిస్తూ ఉంటారు కదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం చూసుకుందాము. ఎందుకంటే మా తిరుపతిలో కూడా నాకు కొంతమంది యూట్యూబర్స్ తెలిసిన వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు నువ్వేం భయపడొద్దు తమ్ముడు నువ్వు పట్టక నువ్వు చేస్తా ఉండు ఖచ్చితంగా అదేం కాదు. వాళ్ళు ఏమైనా ఈసారి ఇష్యూ చేసి ఏమైనా క్రియేట్ చేసి వాళ్ళు నీ మీద ఏమైనా చేస్తే దాని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకో మనం ఎంతవరకైనా ఫైట్ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నాలాగే ఎవరన్నా కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మనం గ్యాదర్ చేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాకన్నా చిన్న యూట్యూబర్లు నాకన్నా పెద్ద యూట్యూబర్లు ఉంటారు. చాలా మందికి ఈ విధంగా కాల్స్ చేస్తారు, ఈ విధంగా మెసేజ్ చేస్తారు, కొంతమంది కావాలి కామెంట్ చేస్తారు, వాళ్ళు నేర్పిస్తూ ఉంటారంటే మనం ఎట్లా అంటే మనం ఒక చిన్న వీడియో తీసుకున్నాను మనకు వచ్చే కామెంట్ కొంచెం మరీ ఇదిగా వస్తుంది. మనకి తెలియకుండా మనకి బాధ మనం ఎందుకు అనవసరం వీడియో డిలీట్ చేసేసి మనం క్లియర్ చేస్తాం. ఎందుకు పాజిటివ్ నచ్చితే నచ్చదు ఏదైనా సరే ఎంతైనా చేద్దాము కాబట్టి వీడియో చేస్తున్నాను. వాడు ఇప్పుడు నా వీడియో చూస్తానంటే చూడు నా వీడియో చూడు నన్ను ఏం చేయాలో చెయ్యి నీ వల్ల ఎంతవరకు చెయ్యి నేనైతే వీడియోస్ పెడుతూనే ఉంటాను. నువ్వు నాకైతే ఈ విధంగా ఫోన్ చేయడము అవన్నీ ఆపేస్తే నేను ఈ వీడియోస్ ఆపేసి నేను నా పైన నువ్వు నాకు కాల్ చేసి నేను నీ గురించి వీడియో పెడతాను. ఈసారి మాత్రం నాకు కాల్ చేస్తే వీడియో రికార్డింగ్లు ఆడియో రికార్డింగ్లు మొత్తం ఇన్ని రోజులు నేనేమంటే ఇన్ని రోజులు నాకు అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇప్పుడు నాకు అన్ని తెలిసినాయి కదా. నేను కూడా వీడియో రికార్డర్ పెట్టుకోను ఆటోమేటిక్గా ఏ కాల్ వస్తే రికార్డ్ అయిపోతుంది అన్నీ పెట్టుకున్నాను మొత్తం. ఈసారి నాకు మెసేజ్ చేసినా స్క్రీన్ షాట్ తీసుకునేస్తాను నువ్వు ఫోన్ చేసినా ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది. ఆ వీడియో క్లిప్స్ అన్నీ వేసేస్తాను. ఇంకా మా వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. అది ఫ్రెండ్స్ నేను అన్వేషణని సపోర్ట్ చేసినాను ప్లస్ బన్నీ సన్ని సపోర్ట్ చేశాను. నేనేం చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పాను. అన్వేషణ ఈ విధంగా చేయడం వల్ల మంచి జరిగింది ఈ విధంగా చేయడం చెడ్డ జరిగిందని చెప్పాను. అంతేగా నేను ఇక్కడ ఎవరిని ఎందుకంటే కావాలని బన్నీ సన్ని యాదవ్ అన్న పేరు చెప్పి నన్ను నేర్పించి అన్నని నా దగ్గర చెడ్డ చేయాలని చూస్తున్నాడు. అదైతే జరిగేదే లేదు. ఎందుకంటే నాకు తెలుసు ఈ విధంగా చాలామంది యూట్యూబ్లో ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కానీ నేను ఎవరికి ఏం భయపడలేదు. ఎందుకంటే నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి ఏం భయపడలేదు. ఎంతవరకు వస్తే అంతవరకు మనం చూసుకుందాం. ఇది వీడియో ఈసారికి అయితే నేను వాళ్ళ గురించి ఏమీ పెట్టట్లేదు. కానీ నెక్స్ట్ టైం వీడియో తీస్తే మాత్రం ఆ ప్రూఫ్స్తోనే పెడతాను, ఆ ప్రూఫ్స్తోనే తీస్తాను. అది నేను అలాగే ఉన్నా కానీ సఫర్ అవుతుంటే నాకు కింద కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. IamBVK9 ఐడి IamBVK9 ఐడికి మెసేజ్ చేయండి. నేను కూడా చూసుకుందాం. దిస్ ఈస్ వంశీ సైనింగ్ ఆఫ్. ఐఎమ్ BVK. థ్యాంక్ యూ.